నమస్కారం. సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీకి స్వాగతం. ఈరోజు ఆధ్యాత్మిక విశేషాల్లో మనం కళ్ళకి గంతలు కట్టుకుని చూడవలసిన అమ్మవారి ఆలయం గురించి చెప్పుకుందాం. అతి పురాతన ఆలయాలలో అంబాజీమాత ఆలయం కూడా ఒకటి. గబ్బర్ కొండపై కొలువై ఉంది ఈ తల్లి. ఇది దేశంలోని 51 శక్తి పీఠాలలో ఒకటి. అమ్మ ఇక్కడ యంత్ర రూపంలో ఉంటుంది. అత్యంత శక్తి కలిగిన మహిమోపేతమైన ఆలయం. కొండపైకి చేరుకోవడానికి సుమారు 1000 మెట్ల దాకా ఎక్కాలి. అతి పురాతన ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఇక్కడ సతీదేవి గుండె భాగం పడిందని పురాణ కథనం. ఈ తల్లి ఆలయం చుట్టూ కూడా చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. కామాక్షి మందిరం అమ్మ ఆలయం నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కోటేశ్వరాలయం అమ్మ ఆలయానికి 8 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ వాల్మీకి ఆశ్రమం, శక్తి ఆశ్రమం అని కూడా ఉంటాయి. అవి కూడా చూడదగిన ప్రదేశాలు. అమ్మ ఆలయం వెనకాల ఉన్న సరస్సు మత్స్ సరోవర్. అమ్మ ఆలయ దర్శనంతో పాటు ఇవి కూడా తప్పక దర్శిస్తారు భక్తులు. ఈ అమ్మ ఆలయానికి సింహాలు కాపలాగా ఉంటాయట. సకల సృష్టికి మూలమైన ఆ జగదంబను కొలుచుకునేందుకు భక్తులు ఇదే తగిన సమయంగా భావిస్తూ ఉంటారు. అనురాగంతో లాలించిన, ఆపదలో దారి చూపించిన ఆ అమ్మవారికే చెల్లుతుందని నమ్ముతారు. అందుకే అమ్మ దగ్గరికి అందరూ పరుగులు తీస్తూ ఉంటారు. అమ్మ దేశం నలుమూలలా ఆమె ఆలయాలు వెలిశాయి. వాటిలో ప్రతి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. అలాగే గుజరాత్లోని అంబాజీమాత ఆలయానికి కూడా. ఉత్తర గుజరాత్లో రాజస్థాన్కు సమీపంలో ఉంది అంబాజీమాత ఆలయం. చుట్టూ ఎత్తైన ఆరావళి పర్వతాల నడుమ పచ్చటి చెట్ల మధ్య ఆ ప్రకృతి అంతా తన అనుగ్రహమే అన్నట్లు ఈ ఆలయం కనిపిస్తుంది. దక్షయజ్ఞం తర్వాత జరిగిన సంఘటనలో సతీదేవి శరీర భాగాలు వేర్వేరు చోట్ల పడిన కథనం మనకందరికీ తెలిసిందే. వాటిలో అమ్మవారి హృదయ భాగం ఇక్కడ పడిందని చెప్తారు. హృదయం అనేది మన భావాలకు, అనుభూతులకు సంబంధించింది. దానికి రూపం అంటూ ఉండదు. అందుకే ఇక్కడ ఆలయంలో అమ్మవారికి ఎలాంటి విగ్రహము ఉండదు. బదులుగా బీజాక్షరాలు లిఖించిన ఒక శ్రీ యంత్రం మాత్రమే దర్శనమిస్తుంది. ఆ శ్రీ యంత్రాన్ని కూడా అదే పనిగా చూడకూడదని చెప్తారు. అందుకే శ్రీ యంత్రాన్ని పూజించాలనే భక్తులు తెల్లటి వస్త్రంతో తమ కళ్ళను కప్పుకోవాలని ఆలయ నిబంధన. ప్రస్తుతం ఉన్న అంబాజీమాత ఆలయాన్ని నిర్మించి 1500 సంవత్సరాలకు పైనే గడుస్తోంది. అయితే ఒకప్పుడు ఈ ఆలయం దగ్గరలోని గబ్బర్ అనే కొండపైన ఉండేదట. పూర్వం దంతుడనే రాజు అక్కడ కొండ మీద ఉన్న అమ్మవారిని ఎలాగైనా సరే తన రాజ్యానికి తీసుకెళ్లాలని అనుకున్నాడు. అందుకు రేయింబవళ్ళు అమ్మవారిని ప్రార్థించి తనతో పాటుగా తన రాజ్యానికి రమ్మనమని ప్రార్థించాడు. రాజ ప్రార్థనని మన్నించిన అమ్మవారు ఒక షరతుని మాత్రం ఆ రాజుకు విధించింది. తాను రాజు వెనకే వస్తానని, కానీ పొరపాటున కూడా ఆయన వెనక్కి తిరిగి చూడకూడదన్నదే ఆ షరతు. ఆ షరతును కనుక రాజు ఉల్లంఘిస్తే తాను అక్కడ నుంచి ఒక్క అడుగు కూడా ముందరికి కదలనని చెప్పింది. ఆ షరతుకి లోబడి రాజు తన రాజ్యానికి ప్రయాణమయ్యాడు. అమ్మవారిని తీసుకుని ప్రయాణం చేస్తున్న రాజుగారు తన కుతూహలాన్ని ఆపుకోలేక వెనక్కి తిరిగి చూశాడు. కొండ నుంచి కాస్త దూరం వచ్చిన వెంటనే ఓరకంటితో తన వెనకాల వస్తున్న అమ్మవారు వస్తోందా లేదా అని ఓసారి చూశాడు. దాంతో షరతు ప్రకారం అమ్మవారు అక్కడే స్థిరపడిపోయింది. ఆమె స్థిరపడిన చోటే ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించారు. ఇక గబ్బర్ కొండ మీద ఒకప్పుడు అమ్మవారున్న ఆలయ శిథిలాలను కూడా మనం చూడవచ్చు. అక్కడ ఇప్పటికీ నిరంతరాయంగా జ్యోతిని వెలిగిస్తూ ఉంటారు. శ్రీశైలానికి చేరుకుంటే కేవలం అమ్మవారి ఆలయమే కాకుండా అక్కడ ప్రతి అంగుళం వెనక ఏదో ఒక మహత్యం కనిపిస్తుంది. అంబాజీపట్నం కూడా అంతే. అక్కడ ఆలయమే కాకుండా సమీపంలో గబ్బర్ కొండ, కోటేశ్వరాలయం, సరస్వతీ నది ఉద్భవించిన చోటు, వాల్మీకి ఆశ్రమం, అమ్మవారి సోదరి అజయదేవి ఆలయం, కైలాసకొండ, ఇలా లెక్కలేనన్ని దివ్యక్షేత్రాలు కనిపిస్తాయి. ఈ ఆలయం రాజస్థాన్లోని మౌంట్ అబూకి అతి సమీపంలో ఉండడంతో మౌంట్ అబూకి వెళ్లే వారంతా అంబాజీ ఆలయాన్ని కూడా సందర్శించి తరిస్తారు. ఈ అమ్మ ఆలయాన్ని మనం కూడా
తప్పకుండా సందర్శిద్దాం. ఈ అమ్మని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మీకు మా ఛానల్ నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ.